మాతృదేవతాభ్య నమః, పితృదేవతాభ్య నమః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, రే ఈ పగలు తిరుగు రేచక పూర్వక క్రమము మాని కుంభకమును పోని నిలుచువారు పాప నిర్ముక్తులగుదురు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. ప్రతి మనిషి యొక్క ప్రాణము శ్వాసరూపంలో పగలు రాత్రి అనకుండా తిరుగుతూ ఉంటుంది. కుడి ముక్కు నుండి కొంత సమయము, ఎడమ ముక్కు నుండి కొంత సమయము, అదేవిధంగా రెండు ముక్కుల నుండి కొంత సమయము తిరుగుతూ ఉంటుంది. బయటకు వదిలే గాలి, లోపలకు పీల్చే గాలి ఉంటుంటాయి. వాటికి లోపల పీల్చే గాలికి పూరకమని, బయటకు వదిలే గాలిని రేచకము అని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కడుపులో ఉంచుకునేదాన్ని కుంభకము అని అంటారు. ఈ మొత్తం కలిపితే ప్రాణాయామం అని అంటారు. ఈ సాధన చేసేవారు క్రమక్రమంగా శ్వాసను శుభ్రం చేసుకుంటూ, అంటే నాడీ శుద్ధి జరుగుతూ ఉంటే కొంతకాలానికి శ్వాసను పీల్చకుండానే లోపల ఉన్నటువంటి గాలి సరిపోతూ ఉంది, అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. పాపాల నుండి విముక్తి పొందుతూ ఉంటారు. కనుక పుట్టుకతోడనే ఇంకా ఏమని చెప్తున్నాయి అంటే, పుట్టుకతోడనే జ్ఞానంబు పొందు సిద్ధుండు యోగమును జ్ఞానముందు యోగి నీ కటాక్షంబులు శోకధన్యులు జనులు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే పూర్వజన్మ సుకృతం వల్ల, పుణ్యపాపల కర్మల వల్ల మానవుల యొక్క వారి శరీరాలు ధరిస్తూ ఉంటారు. భూమిపై పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పూర్వజన్మలో జ్ఞానాన్ని సముపార్జన చేసిన వారు సిద్ధి పొందుతారు. జ్ఞాని మరో జన్మలో పుట్టుకతోనే జ్ఞానాన్ని కలిగి ఉంటారు. యోగి యోగాభ్యాసం ద్వారా యోగాన్ని జ్ఞానాన్ని పొందుతుంటారు. ఇదంతా కాళీమాత అనుగ్రహము పొందిన వారుకి ఏ లోటు కూడా ఉండదు. గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. వారు కూడా జ్ఞానవంతులవుతారు, ధన్యులవుతారు, ముక్తిని పొందుతారు. కాబట్టి ప్రతివారు కూడా శ్వాసని మంచిగా చేస్తూ నాడీ శుద్ధి చేసుకుని శరీరాన్ని యోగానికి మంచి అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.